అమెరికాలో ఫెడరల్ వ్యయ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం లభించని వేళ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కార్యకలాపాలు ఈ ఏడాదిలో మూడోసారి మూతపడ్డాయి. గడిచిన 40 ఏళ్లలో ఇలా జరగడం ఇదే ప్రథమం కాగా ప్రభుత్వం పాక్షిక మూసివేతతో లక్షలాది మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితం కానున్నారు. ఈ పరిస్థితిపై డెమోక్రాట్లను నిందించిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత మెక్సికో గోడ నిర్మాణానికి సంబంధించిన నిధుల విడుదలకు అమెరికా కాంగ్రెస్ ఎర్ర జెండా ఊపిన వేళ ఫెడరల్ ద్రవ్య వినిమయ బిల్లు శుక్రవారం ఆమోదానికి నోచుకోలేదు. ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి శ్వేతసౌధానికి కాంగ్రెస్ సభ్యులకు చర్చలు జరుగుతుండగానే స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 12 గంటల 1 నిమిషాలకు ప్రభుత్వ క్రిస్మస్ షట్డౌన్ మొదలైంది. ఫలితంగా అనేక ప్రభుత్వ విభాగాలు మూతపడి ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. లక్షలాది మంది ఉద్యోగులు ఇళ్లకు పరిమితమవుతున్నారు. ఒక ఏడాది వ్యవధిలో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించడం ఇది మూడోసారి కాగా 40 ఏళ్లలో ఇలా జరగడం ఇదే ప్రథమం. ఈ పరిస్థితికి డెమోక్రాట్ల వైఖరే కారణంగా ఆరోపించిన ట్రంప్ దేశ భద్రత కోసమే మెక్సికో గోడ నిర్మాణానికి పూనుకున్నట్లు ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ పాక్షిక మూసివేత ఎక్కువ కాలం ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు మరోసారి కాంగ్రెస్ సమావేశం కానుంది. ప్రభుత్వ కార్యకలాపాల పాక్షిక మూసివేతతో 8 లక్షల మంది ఉద్యోగులు ఇంటికి పరిమితం కావడం లేదా వేతనాలు లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ విభాగాల్లో 3 వంతులు సైన్యం, వైద్య సేవలు, ఇతర మానవ సేవల విభాగాలకు సెప్టెంబర్ 2019 వరకు ఏ విధమైన నిధుల సమస్య లేదు. మిగిలిన 25% మంది ఉద్యోగులకు సంబంధించి విభాగాలకు ఖజానా నుంచి నిధులు నిలిచిపోనున్నాయి. నాసా ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తున్నారు. ఆర్థిక విభాగం ఉద్యోగులు, హోంల్యాండ్ భద్రతా విభాగంలో ఎక్కువ మంది ఉద్యోగులు, న్యాయ, వ్యవసాయం సహా మరికొన్ని విభాగాల ఉద్యోగులు కూడా విధులకు దూరం కానున్నారు. జాతీయ పార్కులు మూతపడకపోయినా ఉద్యోగులు మాత్రం విధుల్లో ఉండరు. అత్యవసర భద్రతకు సంబంధించిన విభాగాలు మాత్రం పనిచేస్తాయి. దశాబ్దంలోనే అత్యంత ఘోరమైన నష్టాలతో వాల్ స్ట్రీట్ ముగిసింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు డెమోక్రాట్, రిపబ్లికన్, కాంగ్రెస్ నేతలు ముమ్మర చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిస్మస్ను పురస్కరించుకుని ఫ్లోరిడా వెళ్లాల్సిన పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు.